హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మీ అవంతిక వ్లాగ్స్ ఛానల్. మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు బిగ్ బాస్ రివ్యూతో. బిగ్ బాస్లో లైవ్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఆ నామినేషన్స్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటి అని అంటే నిఖిల్ అండ్ మణికంఠ గురించి. నిఖిల్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేస్తాడు. మణికంఠ నామినేట్ చేయడానికి రీజన్ ఏమి ఇస్తాడు అని అంటే తను ఫిట్నెస్ టాస్క్లో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు అని చెప్పేసి ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. నాకు చాలా చాలా రాంగ్ అనిపించింది. అంటే ఆ నిఖిల్ చేసిన నామినేషన్ ఎందుకు అని అంటే నేను ఆ రోజు కూడా ఫిట్నెస్ దాంట్లో సెల్ఫ్ నామినేట్ అయ్యే దాంట్లో మొన్న బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో మాత్రం తను సెల్ఫ్ నామినేట్ అయిన విషయం వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో నేను సెల్ఫ్ నామినేట్ అవుతున్నా అని చెప్పేసి ఎవరు మణికంఠ యాక్సెప్ట్ చేశాడు అన్నది చెప్పారు. అయితే అందులో ఏమన్నారంటే సెల్ఫ్ నామినేట్ అవుతున్నా అన్నది చూపించారు. బట్ అంతే ఆ రోజు గ్రూప్ డిస్కషన్ జరిగింది. అప్పుడు కూడా నేను అది లైవ్లో కనిపించలేదు. లైవ్లో అంటే ఎపిసోడ్లో మాత్రం తను సెల్ఫ్ నామినేట్ అయినట్టే చూపించారు. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ గ్రూప్ డిస్కషన్లో క్లాన్ మెంబర్స్ని డిసైడ్ చేయమంటే దానికి ఎవరెవరికి ఆప్షన్ ఇచ్చారు అని అంటే క్లాన్ అంతా డిస్కస్ చేసుకోవాలి. క్లాన్లో ఉన్నది యష్మి, ఇంకొకరు ఎవరు పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్. సో వీళ్ళందరూ డిస్కస్ చేస్తాడని కూర్చున్నప్పుడు అయితే ఏం చెప్పాను అని అంటే వాళ్ళు అంటే ఎవరన్నారు అంటే ఫస్ట్ నామినేషన్ అంటే ఫస్ట్ ఆప్టింగ్ ఛాన్స్ వచ్చేసి ఎవరికి యష్మికి ఇస్తారు. యష్మి ఏం చేస్తుంది మణికంఠ అని చెప్తుంది. మణికంఠ అన్న వెంటనే మణికంఠ చాలా ఆర్గ్యూ చేశాడు. ఆల్మోస్ట్ 15 to 20 minutes ఆర్గ్యుమెంట్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. దాన్ని నిఖిలే కట్ చేశాడు. ఏంటి అని అంటే మనం ఇక్కడ కొట్టుకోవడానికి రావలేదు, మనం మాట్లాడుకొని డిసైడ్ అవ్వడానికి వచ్చాం, ఇది క్లాన్ గురించి ఆలోచించండి అని చెప్తాడు ఒక పాయింట్. ఓకే, అది ఫైన్, అది బాగానే చెప్పాడు. అండ్ నెక్స్ట్ సోనియాకి ఛాన్స్ ఇవ్వగానే సోనియా కూడా మణికంఠ అంటారు. అయితే మణికంఠ అప్పుడు సోనియా ఏం చెప్తుంది, సోనియా అట్లా అనగానే మణికంఠ ఒక డైలాగ్ అన్నాడు, నాకంటే నువ్వెందులో ఏ గేమ్లో ఎక్కువ ఆడావు అది చెప్పు, అంటే నేను ఎట్లా ఫిట్ కాదు నువ్వు ఎట్లా ఫిట్ అని చెప్పు అని అడిగాడు. సో అది ప్రాపర్ క్వశ్చనే అడిగాడు మణికంఠ. సో అక్కడ కూడా తను ఆర్గ్యుమెంట్ చేశాడు ఎవరితోటి, సోనియాతో చాలాసేపు. సో అంతసేపు నిఖిల్ సైలెంట్గానే కూర్చున్నాడు అక్కడే. సో నువ్వు అక్కడ సైలెంట్గా కూర్చున్నావు, నువ్వేమీ అట్లీస్ట్ చూద్దాం, అందరిది విందాము, నెక్స్ట్ వాళ్ళకి ఓటింగ్కి వెళ్దాము. ఇప్పుడు మణికంఠని ఇద్దరు నామినేట్ చేశారు, నెక్స్ట్ నువ్వు పృథ్వీ అట్లా తీసుకోకుండా మణికంఠను ఇంకా వీళ్ళు ఇలా అంటున్నారని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి ఈ చెత్తతో వాగడం ఎందుకు అని చెప్పేసి తను మణికంఠ ఏం చేశాడు, సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. అది నీకు ఏమంటారు, తను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు అని చెప్పేసి ఆ పాయింట్ గుర్తుంది, కానీ దాని వెనకాల ముందు డిస్కషన్ ఎంత జరిగింది అన్న చెప్పి మళ్ళీ రిమైండ్ చేయాలా. అసలు నిఖిల్ క్లాన్ చీఫ్గా అసలు బెస్ట్ ఫిట్టే కాదు. నిఖిల్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ ద చీఫ్. ఆయన ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రం చీఫ్ లాగా యాక్ట్ చేశాడు. ఆ 3 మెంబర్స్లో కూడా చీఫ్ కాదు, మన బయటకు వచ్చిన సోనియా ఉంది కదా, సోనియానే చీఫ్గా యాక్ట్ చేస్తుండే. ఆయన వింటుండే, మరి ఇప్పుడు ఎవరు డెసిషన్ వింటాడో తెలీదు. సో అది నాకైతే రాంగ్ నామినేషన్ పాయింట్ ఫ్రమ్ నిఖిల్ టు మణికంఠ చెప్పాలంటే కొంచెం బెస్ట్గానే ఆడుతున్నాడు. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో బాగా ఎమోషనల్, బాగా అట్లా అయిపోయేదానికంటే ఇప్పుడు బాగానే ఆడుతున్నాడు అని అనిపించింది. సో దిస్ ఇస్ మై వ్యూ ఆన్ మణికంఠస్ నామినేషన్. దిస్ ఇస్ ద లైవ్ అప్డేట్. మణికంఠ ఈజ్ నామినేటెడ్ బై నిఖిల్. థ్యాంక్ యూ. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.